అది రామచంద్రపురం అనే గ్రామం. ఒకప్పుడు సాయంత్రం అయితే చాలు, చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఇంటి అరుగు బయట, చెట్ల కింద, మగవారైతే కాలువ గట్ల దగ్గర కూర్చుని ముచ్చట్లు పెట్టుకునేవారు. కానీ ఎప్పుడైతే కాలం మారిందో, టెక్నాలజీ పెరిగిందో, అప్పుడే మనుషుల మధ్య దూరం కూడా పెరుగుతూ వచ్చింది. మనిషి మనిషితో మాట్లాడడం మానేసి ఫోన్లు, టీవీలతో మాట్లాడడం మొదలుపెట్టారు. ఒకప్పుడు ఇంటి పనులు అందరూ పంచుకొని చేసేవారు. కానీ ఇప్పుడు అందరూ పంచుకొని చేయడం మానేసి కుక్కర్, గ్రైండర్ లాంటి కరెంటుతో బ్రతకడం అలవాటు చేసుకున్నారు. అలా అన్నింటికీ అలవాటు పడిన ప్రజలకు సడన్ గా అనుకోని అనుభవం ఎదురైంది. ఈ మాయదారి కరెంట్ ఎప్పుడైతే ఊర్లోకి వచ్చిందో అప్పుడే అందరి మధ్య ప్రేమానురాగాలు, పలకరింపులు తగ్గిపోయాయి. అలా కొంతకాలం గడుస్తుంది. ఊరిలో రాము, సోము అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. రాము, సోములిద్దరూ ఊరు బయట ఉన్న చెట్టు కింద కూర్చొని సెల్ ఫోన్ చూస్తూ ఇలా అనుకుంటున్నారు. ఇటు చూడు రాము, ఈ రీల్ ఎంత బాగుందో, బాగా చేస్తున్నారు కదా. ఆహాహా, అవునరా సోము, ఈ జోక్ చూడు ఎంతలా రాశాడు. చూసే కొద్దీ నవ్వు ఆగటం లేదు కదా. వాళ్ళిద్దరూ అలా ఫోన్లు చూస్తూ నవ్వుకుంటూ ఉండగా లక్ష్మమ్మ అనే పెద్దవిడ ఆ చెట్టు దగ్గరకు వస్తుంది. ఎరా రాము, సోము, ఎప్పుడు చూసినా చేతిలో పలకను పట్టుకొని ఉంటారు. అసలు మనుషులతో కూడా కలవడం లేదు. మనుషులతో మాట్లాడడమే మానేశారు. అందరూ దానికి అలవాటు పడిపోయారు. అది లేనప్పుడు అందరూ ఎంతో చక్కగా ఆడుకునేవారు, ముచ్చట్లు పెట్టుకునేవారు, గొంతులేస్తూ ఉండేవారు. గుర్తుందారా అవన్నీ? అది విన్న రాము లక్ష్మమ్మతో ఇలా అంటాడు. అవును బామ్మ, నువ్వు అన్నది నిజమే. కానీ కాలం మారుతుంది కదా, దానికి అనుకూలంగా మనం కూడా మారాలి కదా. అయ్యా, కాలం ఎంత మారినా మనుషులు మరీ ఇంతలా మారితే ఎలారా? ఒకప్పుడు సాయంత్రం అయితే అందరూ బయట కూర్చునేవారు, సరదాగా ముచ్చట్లు చెప్పుకునేవారు, మాట్లాడుకునేవారు. చిన్నపిల్లలు సరదాగా గంతులు వేస్తూ ఆడుకునేవారు. పెద్దలు ఎవరింటి దగ్గర ఫంక్షన్లున్నా అందరూ కలిసి పంచుకుని పనులు చేసుకునేవారు. ఎవరికి ఏ అవసరం ఉన్నా అందరూ చేతులు వేసి చేసేవారు. కానీ ఇప్పుడు సొంత ఇంట్లో వాళ్ళకు కూడా ఆపద ఉంది అంటే ఎవరో పట్టించుకోవడం లేదు. సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా కాలం మరీ ఇంతలా మారిపోవాలా? దానికి రాము కల్పించుకొని, అవును బామ్మ, నువ్వు అన్నది నిజమే. మేము కూడా వేసవి సెలవు రాగానే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. అక్కడ స్నేహితులతో ఆడుకునేవాడిని. ఆ రోజులు చాలా బాగుండేవి. రాము మాట విన్న సోము ఇలా అంటాడు. అవునరా, కానీ మారుతున్న కాలాన్ని మనం ఆపలేం కదా. కాలానికి అనుగుణంగా మనం కూడా మారాలి, తప్పదు కదా. అవునరా రామయ్య, కానీ నేను పోయే లోపల ఒక్కరోజైనా పాత రోజుల్లా గడిస్తే బాగుండు అనిపిస్తుంది. లక్ష్మమ్మ మాటలు విన్న రామయ్య, సోమయ్య మనసు బాధపడుతుంది. మరుసటి రోజు ఊర్లో ఎవరికి వారు తమ పనులకు పోయాక రామయ్య, సోమయ్య ఊరిలో ఉన్న విద్యుత్ సరఫరాను ఆపేస్తారు. దానితో ఊరంతా కరెంటు పోతుంది. అలా సమయం గడుస్తుంది. సాయంత్రం అవుతుంది. పనులకు వెళ్ళిన వాళ్ళందరూ ఇంటికి వచ్చారు. ఊరిలో చూస్తే కరెంట్ లేదు. అదేంటి అనుకుంటారు. ఏ వీధిలోనూ కరెంట్ లేదు. ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయి ఉంటాయి. చీకటిలో ఏమీ కనిపించక ఎక్కడ పనులు అక్కడే ఆగిపోతాయి. టీవీలు లేవు. పిల్లలు, పెద్దలందరూ ఒకే చోట కూర్చున్నారు. చిన్నపిల్లలు ఒకరితో ఒకరు మైదానంలో కూర్చొని అందరూ కలిసి ఆడుకుంటున్నారు. మగవారు కూర్చొని కొందరు వ్యాపారం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మరికొందరు వ్యవసాయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆడవాళ్ళు అయితే అరుగుల మీద కూర్చొని కొందరు చీరల గురించి, కొందరు వాళ్ళ పుట్టిళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అలా సమయం గడుస్తుంది. అది అంతా చూసిన రాము, సోము, లక్ష్మమ్మ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. చూసారా అయ్యా, కరెంట్ లేకపోతే అందరూ ఎంత ప్రశాంతంగా మనసులో బాధలు చెప్పుకుంటున్నారో. అవును బామ్మ, నువ్వు అన్నట్టే ఈరోజు చాలా ప్రశాంతంగా, సంతోషంగా గడిచింది. రోజు ఇలా అందరూ కలిసి సరదాగా ఉంటే చాలా బాగుంటుంది కదా. అలా అని మాట్లాడుకుంటూ ముగ్గురు నవ్వుకుంటారు. ఈ కథలోని నీతి ఏంటంటే, కాలక్రమేణా సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా, టెక్నాలజీ ఎంత పెరిగినా అందరూ కలిసిమెలిసి సాయంత్రం పూట ఒక 5 నిమిషాలు మాట్లాడుకున్నా చాలా ప్రశాంతంగా ఉంటుంది.